ఈరోజు రేపలలో ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతూ హాస్పిటల్ ఛార్జీలు కట్టుకోలేకపోతే అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే పెద్ద ఎత్తున గతంలో 14-19 కూడా ఎల్ఓసీ ద్వారా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకున్నారో ఈసారి కూడా పెద్ద ఎత్తున చేస్తాను. దాంట్లో భాగంగా ఈ రోజున మనం దాదాపుగా 75 మందికి, ఎందుకంటే ఎవరు కూడా ఆరోగ్యం బాగలేకుండా ఆర్థికంగా ఇబ్బందిలో ఉండి కుదించి పడకూడదు కుటుంబం అని చెప్పే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తాను, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. అయినప్పటికీ కూడా ఇలాంటి విషయాలు ఇబ్బంది పడకూడదని చెప్పి పెద్ద హృదయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇలాగా రేపల్ నియోజకవర్గంలోనే 2100 మందికి దాదాపుగా 18 కోట్ల రూపాయలు మనం సీఎంఆర్ఎఫ్ కింద అవ్వచ్చు, ఎల్ఓసి కింద అవ్వచ్చు. అంటే ఎంత పెద్ద కార్యక్రమం అంటే మనం ఎన్నో అభివృద్ధి చెప్పే ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తాం, కానీ ఆరోగ్యపరంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, సురక్షంగా ఉండాలి, ఆ కుటుంబాలు బాగుండాలి. ఎందుకంటే ఇంటికి పెద్ద దిక్కు అనారోగ్యం వచ్చినప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ చేయకపోతే వాళ్ళ ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి జరగకుండా ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం చేశారు. నిజంగా వారికి ఎప్పుడు కూడా రేపటి ప్రజలు రుణపడి ఉంటారు. అలాగే రాష్ట్రం కూడా మనం చూస్తాము ఎంతో సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటే ఈ గొడ్డలి పార్టీ నాయకులు ప్రతి దాని మీద కూడా విమర్శలు. అసెంబ్లీకి రారు, చర్చకి మళ్ళీ వాళ్ళని ఏమనంటే ప్రతిపక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను పత్రికా సోదరులందరి ముందు కూడా, గతంలో 3 ముఖ్యమంత్రులు అపోజిషన్లోకి వెళ్ళిన తర్వాత అసెంబ్లీ నుంచి మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే వస్తామని చెప్పారు. గౌరవ శ్రీ నందమూరి తారక రామారావు అవ్వచ్చు, గౌరవ జయలలిత గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, 3 కూడా పోరాటం చేసింది మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీకి వస్తున్నారు. కానీ ఇతను 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తేనే వస్తాను అంటున్నాడు. అంటే అతని ఏ టార్గెట్ కూడా చూడండి. అంటే అతనికి తెలిసి రాష్ట్రంలో అతని పార్టీకి కానీ అతనికి కానీ ఎక్కడ కూడా పుట్టగొడుతులు రాబోయే రోజులు ఉండవని తెలుసు. కాబట్టి ఆ టార్గెట్ కూడా ఇంకొక 6-7 సీట్ల కోసమే ఆయన టార్గెట్ కూడా రాబోయే ఎలక్షన్లో కూడా 29 కూడా, అంటే ప్రతిపక్ష హోదా వచ్చిన రోజు వస్తానని చెప్పి వెళ్ళాడు. అలాంటి తప్పుడు అంటే వాళ్ళకి తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఏంటో. సో ఆయనకి ప్రతిపక్ష హోదా రాదు, అతను చర్చకి రాడు, ప్రజాహితం కోరే కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పాలు పంచుకోడు. ఈ బురద జల్లుడు కార్యక్రమాలను కూడా మూసుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం.